Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. నర్సోబావాడి గాణుగాపురములోని లీలలు. సిద్ధముని నామధారకునితో శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి మహిమలు ఇంకనూ ఇలా చెప్పసాగాడు. శ్రీగురుడు భిల్లవటి నుండి వరుణ సంగమం చేరి కృష్ణానదీ తీరంలోనున్న శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను పంచనదీ సంగమములలో 12 సంవత్సరములు నివసించారు. ఇదే నర్సోబావాడి అనే క్షేత్రము. ఇచ్చట ఒక మేడి చెట్టు ఉంది. అది కల్పవృక్షమునకు సమానము. ఇది కాశీ ప్రయాగలకు సరిసమానమైన క్షేత్రము. ఇచ్చటకు దగ్గరలో గల అమరపురములో అమరేశ్వర స్వామి ఉన్నారు. 64 మంది యోగినులు కూడా ఇచ్చట నివసిస్తున్నారు. ఈ క్షేత్రం యొక్క మహిమను తెలియజేయుటకు శ్రీగురుడు ఇక్కడ నివసించారు. శ్రీగురుడు ఇచ్చట ఉండగా దగ్గరలో గల అమరపుర గ్రామమునకు భిక్షగై వెళుతుండేవారు. ఒకరోజు శ్రీగురుడు పరమ దరిద్రుడై భిక్షాటనచే భార్యాపిల్లలను పోషించుకొను ఒక బీద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ రోజే ఆ బ్రాహ్మణునికి భిక్షలో ఏమీ లభించలేదు. వారి ఇంటి ముందు గల తమ్మ చెట్టు కాయలు భిక్ష దొరకని రోజు వండుకుని ఆ కుటుంబం భుజించేవారు. శ్రీగురుని ఆ బ్రాహ్మణ దంపతులు పూజించి ఆ తమ్మకాయల కూరను వడ్డించారు. శ్రీగురుడు దానినే తృప్తిగా భుజించి వారి దారిద్ర్యము తీరునని ఆశీర్వదించి శ్రీగురుడు బయటకు వస్తూ ఆ బ్రాహ్మణుని వాకిటయందున్న ఆ తుమ్మపాదును వేళ్లతో సహా పెకలించి వేసి వెళ్ళిపోయారు. ఇది చూసి ఆ బ్రాహ్మణుని భార్య దుఃఖించగా బ్రాహ్మణుడు ఆమెను ఓదార్చి మరలా ఆ పాదును పాతుటకు అక్కడ తవ్వుతూ ఉండగా అందు రాగిబిందె నిండుగా బంగారు నాణేలు కనిపించాయి. ఆ బ్రాహ్మణ దంపతులు శ్రీగురుని దగ్గరకు వెళ్ళి ఇదంతా చెప్పగా నీవు ఈ విషయమును ఎవరికీ చెప్పక అనుభవించవలసిందని ఆశీర్వదించి వారిని పంపారు. ఈ విధంగా సిద్ధుడు చెప్పగా నామధారకుడు శ్రీగురుడు ఎన్నో వృక్షములుండగా ఈ ఉదుంబర వృక్షము క్రింద ఎందుకు నివసించారు అని అడిగాడు. నృసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న రక్తము ఈ గోళ్లకంటుకుని విషపూరితమైనప్పుడు లక్ష్మీదేవి ఈ మేడి చెట్టు పళ్ళు ఆకులతో ఆ బాధను నివారింపజేశాను. అప్పుడు స్వామి సంతోషించి నిన్ను సేవించిన వారి పాపములు తొలగి అభీష్టములు నెరవేరుటే కాక నీ నీడనే జపధ్యానాదులు ఆచరించువారు అతి త్వరగా ఫలితములు పొందగలరని చెప్పి తాను లక్ష్మీదేవితో సహా మేడి చెట్టు వగు నీ యందు నివసించదనని అనుగ్రహించారు. అట్టి వరము పొందిన పవిత్రమైన మోక్షదాయకమైన మేడి చెట్టు క్రింద శ్రీగురుడు నివసించారు. శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు ఉదుంబర వృక్షపు నీడనే ఉండగా అమరేశ్వరుని సన్నిధిలోనున్న 64 మంది యోగినులు శ్రీగురిని దర్శించి గంధ పుష్పాదులతో అర్చించి భిక్ష ఇవ్వసాగారు. ఒక రోజున అచ్చటనే పొలము కావలి కాస్తున్న గంగానుజుడను అతను ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. మిట్ట మధ్యాహ్న సమయమున ఈ మేడి చెట్టు దగ్గర నదీ ప్రవాహము అడ్డముగా 2గా చీలిపోయింది. అందులో నుండి యోగినులు మేడి చెట్టు దగ్గరకు వచ్చి శ్రీగురుని పూజించి ఆ స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. రోజు ఇట్లే జరుగుచుండగా ఒక రోజున గంగానుజుడు వారిని వెంబడించి నది మధ్యలోకి వెళ్ళి అచ్చట ఒక దివ్య మందిరాన్ని చూశాడు. యోగినులు శ్రీగురుని రత్నఖచిత సింహాసనముపై కూర్చుండబెట్టి వింజామరలు వీస్తూ పూజించి హారతులిచ్చి పంచభక్ష పరమాన్నములను ఆరగింపు చేశారు. ఆ యోగినుల భిక్షను సేవను స్వీకరించిన స్వామి గంగానదిని చూసి జరిగినదంతా గ్రహించి నేనిచ్చట ఉన్నంత వరకు ఈ రహస్యమును బహిరంగపరచవద్దని శాసించి నీకు శుభములు కలుగునని దీవించి పంపారు. శ్రీగురుడు చెప్పినట్లే గంగానదునకు ఒక నిధి దొరికింది. దానిని అనుభవిస్తూ భార్యాసమేతుడే శ్రీగురుని సేవించుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానజుడు స్వామిని దర్శించి స్వామి, ప్రయాగ, కాశీ, గైలలో నేను స్నానము చేయలేదు.
ఆ క్షేత్ర మహిమలను వివరించవలసినదిగా వేడుకోగా శ్రీగురుడు త్రిస్థలి అయిన ఈ మూడింటిని అతనికి దర్శింపచేయటానికి తాను పులి చర్మంపై కూర్చుండి గంగానదిని తన పాదములను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమని చెప్పి మొదటగా ప్రయాగ కాశీ గైలకు తీసుకుని వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయించి కాశీలోని విశ్వనాథుని దర్శింపచేసి సాయంత్రమునకు సంగమానికి తీసుకుని వచ్చి కృష్ణానది పంచనదీ సంగమమైన శివ భద్ర కుంభి భోగవతి సరస్వతి త్రిస్థలికి సమానమని వాటిని కూడా గంగానదిని దర్శింపచేసి అతనిని ధన్యుని చేశారు. శ్రీగురుడి చోటును విడిచి వెళ్ళుటకు సిద్ధమగుటను తెలిసిన యోగినులు దుఃఖిస్తూ ఉండగా మేము లోకుల దృష్టిలో ఇచ్చటి నుండి వెళ్ళినట్లు కనిపించిన ఈ ఉదుంబర వృక్షములోనే అదృశ్యముగా ఉంటాము. ఇచ్చట అన్నపూర్ణాదేవిని మేము ప్రతిష్ఠించాము. మీరు ఇక్కడనే ఉండవలసింది. ఈ ఉదుంబర వృక్షాన్ని నా పాదుకులను నమ్మి పూజించిన వారికి సర్వసంపదలు సుఖములు కలిగి కోర్కెలు నెరవేరును. ఇచ్చట మంత్రానుష్ఠానము చేసిన మంత్రసిద్ధి అగును అని ఆ క్షేత్ర మహిమను పూర్తిగా వివరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు భీమ అమరజ నదీ సంగమ స్థానమైన గాణగాపురము గంధర్వపురము చేరారు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.